రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజేష్ గారు, ఈ రకమైన అటాక్ని జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు తిడుతుంటే ఎంకరేజ్ చేయడము, లేకపోతే వికటాటహాసాలు చేయడం చూసాం మనం అసెంబ్లీలో కానీ బయట కానీ. అలాంటిది ఇప్పుడు ఆయనే ఎందుకు ఎంచుకున్నాడు? ఓ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఈ స్థాయికి దిగజారి మాట్లాడడం అనేది హుందాగా ఉంటుందా? ఇక అతను హుందాతనం చూసుకునే పరిస్థితిలో లేడు సార్. అతను ఏకాకి అయిపోయాడండి. అతని సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయిందనే విషయం అతనికి చాలా క్లియర్గా అర్థమైంది సార్. ఒక రకంగా చెప్పాలంటే సార్, అతని పేరు జగన్ రెడ్డి కన్నా కూడా జాంబీ రెడ్డి అని పెట్టాలండి. ఎందుకంటే ఆ జాంబీలే ఆకలి వేసినప్పుడు తల్లి చెల్లి అని తేడా లేకుండా తినేస్తాయి సార్. ఇప్పుడు అంబటి రాంబాబు కానీ, వల్లభనేని వంశీ కానీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, తల్లి లాంటి మా భువనేశ్వరమ్మ గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు అవేమీ అప్పటికప్పుడు ఆవేశంలో వచ్చిన మాటలు కాదు సార్. అవి ముందు వల్లభనేని వంశీతో ఒక తప్పుడు మాట అనిపించి బయట దాన్ని మొత్తం వాళ్ళ ఐపాక్ టీం ద్వారా ప్రచారం చేసి, అదే మాట కంటిన్యూషన్ అంబటి రాంబాబుతో అసెంబ్లీలో మాట్లాడించి, దాని కంటిన్యూషన్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డితో లోకేష్ గారి గురించి మాట్లాడించి, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అండి. ఇలా ప్లాన్ చేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అవమానించేస్తున్నాం, ఆయన్ని ఇక ఎలాగైనా సరే రాజకీయాలని దూరం చేసేద్దాం, ఆయన ప్రాణం తీసేద్దాం అనుకున్నారు సార్. కానీ ఒక బాధ్యత గల భర్తగానే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక బాధ్యత గల నాయకుడిగా ఆ రోజు ఆయన ఒక సవాల్ చేశాడు సార్ అసెంబ్లీలో. ఎవడో మర్చిపోయినా జగన్ రెడ్డి మాత్రం మర్చిపోడండి. ఆ రోజు ఆయన చెప్పిన సవాలు, నేను మళ్ళీ అసెంబ్లీకి అంటూ వస్తే ఈ రాక్షస రాజ్యాన్ని కూల్చిన తర్వాతే వస్తానన్నాడు. సహకారంతో దాన్ని కూల్చి మళ్ళీ అక్కడికి వెళ్ళారు సార్. సార్ ముఖ్యమంత్రిగానే వస్తాను, అడుగు పెడతానన్నాడు. అవును సార్, ఆ రాజ్యాన్ని రాక్షస రాజ్యాన్ని కూల్చారు, ఈయన ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు సార్. ఈరోజు వర్రా రవీందర్ రెడ్డి అనేవాడిని, రామ్ గోపాల్ వర్మ అనేవాడిని, పోసాని కృష్ణమురళి అనేవాడిని, లక్ష్మీపార్వతి అనే మహిళని, ఇలాంటి మహిళలను పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళందరూ నిజంగానే ఒక సైకోలు, ఒక జాంబీలు సార్. వీళ్ళకి తనాపర భేదం ఉండదు. వాళ్ళ ఆకలి తీరిందా లేదా, వీళ్ళకి ధనదాహం. ఆ ధనం కోసం వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తారు, ఏమని చేస్తారు సార్. 1997లో చనిపోయారు సార్ ఆయన, కజ్జూర్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు. ఇప్పుడు దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో మీడియా లేదు. ఆ సమయంలో ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళినా మీడియా కవరేజ్లోనో మరోటి లేదు. ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది.